పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పాకిస్తాన్కు భారత్ మాస్ వార్నింగ్, ఉగ్రమూకల ఆట కట్టించేలా కేంద్ర వ్యూహం. యూఏపీఏ కింద మరో 23 మంది ఉగ్రవాదులుగా ప్రకటన. విద్రోహ శక్తులపై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన హోంశాఖ. పాకిస్తాన్ ఆశ్రయంలో ఉన్న జైషే మహమ్మద్, లష్కర్ ఇ తోయిబా ముఠాలు, వాటి ఆర్థిక పునాదులపై దెబ్బకొట్టేలా చర్యలు. భారతదేశ సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు విఘాతం కలిగిస్తూ దేశంలో పలు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాద మూకల నెట్వర్క్ను సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల అవతల నుంచి దేశాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న 23 మందిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ 1967లోని సెక్షన్ 35 నిబంధనలను అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా సదరు వ్యక్తులను చట్టంలోనికి 4వ షెడ్యూల్ చేర్చి అంతర్జాతీయంగానూ దేశీయంగానూ వారి కదలికపై నిఘా ఉంచడంతో పాటు వారిపై కఠినమా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమం చేసింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన తాజా జాబితాలో ఉన్నవారంతా జైషే మహమ్మద్, లష్కర్ ఇ తోయిబా, జమత్ ఉద్ దవా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఫర్ ప్రమాదకరమైన అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. వీరంతా పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో సురక్షిత స్థావరాల్లో తలదాచుకుంటూ సరిహద్దుల అవతల నుంచి పెద్ద ఎత్తున విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాదం వైపు రిక్రూట్ చేసుకోవడం, వారికి ఆయుధ శిక్షణ ఇవ్వడం, డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోకి అధునాతన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డ్రగ్స్ను చేరవేయడం వంటి పనులను వీరు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లోని భద్రతా దళాల కదలికలపై నిఘా ఉంచి దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం వల్ల భవిష్యత్తులో జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ముఠాల ఆర్థిక వనరులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లభిస్తుంది. యూఏపీఏ చట్టం కింద ఓ వ్యక్తిని అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఆయా వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల బ్యాంకు ఖాతాలను తక్షణమే నిలిపివేయొచ్చు. వారికున్న స్థిర స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు విదేశాల నుంచి లేదా వివిధ నకిలీ మార్గాల ద్వారా వారికి అందే ఆర్థిక వనరులు, టెర్రర్ ఫైనాన్సింగ్ పూర్తిగా అడ్డుకునేందుకు వీలవుతుంది. ఈ చట్టాన్ని 2019లో చేసిన సవరణల ప్రకారం కేవలం సంస్థలనే కాకుండా ఉగ్రవాదానికి కారణమవుతున్న వ్యక్తులను కూడా నేరుగా ఉగ్రవాదులుగా ప్రకటించే హక్కును కేంద్రం పొందింది. ఈ తాజా చేర్పులతో ఇప్పటివరకు ఈ జాబితాలో చేరిన ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది. తాజాగా ఉగ్రవాదులుగా ప్రకటించబడిన 23 మందిలో పలువురికి గతంలో దేశంలో జరిగిన పెద్ద ఎత్తున విధ్వంసక దాడులతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ముఖ్యంగా 2016 నవంబర్ 29న కాశ్మీర్లోని నగ్రోటా ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడితో పాటు 2022 ఏప్రిల్ 22న జమ్మూలోని సుజ్వాన్ సమీపంలో భద్రతా బలగాలపై జరిగిన దాడిలో వీరి ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వం ఆధారాలతో స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన కీలక కమాండర్లు మసూద్ ఇలియాస్ కశ్మీరీ, మహమ్మద్ ముసాదిక్, ముఫ్తీ మహమ్మద్ అస్గర్ ఖాన్, హఫీజ్ అబ్దుల్ షకూర్తో పాటు లష్కర్ ఇ తోయిబాకు చెందిన ఫిర్దౌస్ అహ్మద్ భట్, హరూన్ రషీద్ గనాయ్, బిలాల్ అహ్మద్ మీరున్నారు. లష్కర్ ఇ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ నయీద్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న అబ్దుల్ రౌఫ్, హఫీజ్ ఖాలిద్ ఫలీద్ కూడా ఈ జాబితాలో ఉండడం గమనార్హం. గ్లోబల్ టెర్రర్ సంస్థలతో లింకులు ఉండి ప్రస్తుతం పాకిస్తాన్తో తలదాంచుకుంటున్న మహమ్మద్ షకీద్ ఫైసల్ పేరు కూడా ఇందులో ఉంది. సరిహద్దు అవతల సురక్షిత స్థావరాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఇలాంటి విద్రోహ శక్తులపై భారత్ జీరో బ్యాలెన్స్ విధానాన్ని అవలంబిస్తుంది. అంతర్జాతీయ వేదికలపై తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమంటూ పాకిస్తాన్ ప్రదర్శించే ద్వంద్వనీతిని ఎండగట్టడానికి ఈ తాజా చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయి. దేశ రక్షణకు మరింత పటిష్టం చేయడంతో పాటు విద్రోహ నెట్వర్క్లను సమూలంగా రూపుమావడానికి కేంద్ర హోంశాఖ చట్టబద్ధమైన శక్తులన్నింటినీ ఉపయోగించుకుంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.